Mahi. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate First Year 1B chapter number 1 Locus exercise 1A లో సెకండ్ రోమన్ లో లాస్ట్ ప్రాబ్లం నన్న ABC అనే పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చారు. ఈ కండిషన్ ఇచ్చారమ్మా. అయితే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏం రావాలంట ఈక్వేషన్, ఈ లోకస్ ఈక్వేషన్ రావాలంట. ఓకే చూద్దాం. గివెన్ points A 1, 2, B 2, -3 and C -2, 3. Let P of x, y be any point on the locus. Given condition. PA square plus PB square equal to 2PC square. నన్న స్క్వేర్ ఉంటే రూట్ క్యాన్సల్ అయిపోతుంది, మీరు డైరెక్ట్ కూడా రాయొచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్ రాసి చూపిస్తాను. x1 y1 x2 y2 x1 y1 x2 y2 x1 y1 x2 y2. ఓకే ఎస్. x2 minus x1 whole square y2 minus y1 whole square. అంతే. పిఏది మళ్ళీ మనం రూట్ వేసి మళ్ళీ దాని మీద స్క్వేర్ పెట్టి స్క్వేర్ క్యాన్సిల్ అవసరం లేదు, స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. ఇలా కూడా రాయొచ్చు. ఓకే ఇప్పుడు పీబీ గురించి చూద్దాం. x2 minus x1 whole square y2 minus y1 whole square. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ x2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x1 whole square y2 minus y1 whole square. a minus b whole square formula. a square plus b square minus 2ab. a square plus b square minus 2ab. a square plus b square minus 2ab. a square plus b square plus 2ab. 2 into a square plus b square plus 2ab. a square plus b square minus 2ab. x square 2x square. y square 2y square. నెక్స్ట్ ఎక్స్లు నన్న -4x, వైలు +4y. కాన్స్టాంట్స్ 1, 4, 5, 9, 18. 2x square plus 8 plus 8x plus 2y square plus 18 minus 12y. 2y square 2x square 2x square cancel. ఓకే ఇది కరెక్టా? ఎక్కడో ఏదో మిస్టేక్ అయినట్టుంది. ఇది 4 కదా నాన్న, 4x square -6 అవుతుంది ఇది. ఓకే ఇది కూడా 4, అప్పుడు ఎంత అవుతుంది? ఇది 2 అవుతుంది, 2y. ఓకే -6x ప్లస్ 2y ప్లస్ 18 ఈక్వల్ టు 18 కూడా క్యాన్సల్. 8 ప్లస్ 8x మైనస్ 12y. నెక్స్ట్ ఏం చేద్దాం? 8 అనేది లెఫ్ట్ సైడ్ తీసుకుందాం, రైట్ సైడ్ తీసుకుందాం. 8 plus 8x minus 12y plus 6x minus 2y. 8 plus 6 is 14x. Minus 12 minus 2 is minus 14y plus 8 equal to 0. 2 కామన్ చేస్తే 7x minus 7y plus 4 equal to 0. 2ని రైట్ సైడ్ పంపిస్తే 7x minus 7y plus 4 equal to 0. కరెక్టే వచ్చింది కాబట్టి ఇదే కదా అడిగిండేది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. షో దట్ అన్నాడు కాబట్టి ఇది మా క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనం న్యూ చాప్టర్ని డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.